అందరికీ నమస్కారం. పెన్షనర్లకు మరో ముఖ్య ప్రకటన. శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ మే నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అయితే కనుక 9 కోట్లకు పైగా లబ్ధిదారులందరికీ కూడా ప్రయోజనం చేకూర్చడానికి ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.1 అయితే ప్రారంభించబోతోంది. ఈ కొత్త వెర్షన్ మే నుంచి మ్యాక్సిమం మే, ఒకవేళ ఏదైనా కొంచెం లేట్ కనుక ఉన్నట్లయితే కనుక ఒక నెల లేట్లో జూన్ నుంచి అయినా ప్రారంభమైపోతుందని చెప్పారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులు వేగంగా తమ యొక్క నిధులను అయితే కనుక ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్, డిజిటల్ కరెక్షన్స్, అంటే మీ అకౌంట్స్ సంబంధించి ఏదైనా మార్పులు చేయాలంటే కరెక్షన్స్, అంతేకాకుండా ఏటీఎం ద్వారా విత్డ్రా వంటివన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇంకా ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి గల ప్రధాన కారణం చందాదారులందరికీ కూడా మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన అన్నారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు కానీ, క్లైముల కోసం లేదా కరెక్షన్స్ కోసం మీరు ఆఫీసుల చుట్టూ పడిగప్పులు పడడం, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎటువంటిది ఉండదు. కేవలం ఒక ఓటీపీ ద్వారా మీ మొబైల్ ద్వారాను ఈపీఎఫ్ఓ ఈ ఖాతాలన్నింటినీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీకున్న క్లైములను కూడా వేగంగా పరిష్కరించడం వల్ల నిధులు చందాదారుల బ్యాంక్ ఖాతాలో త్వరగా జమ అవుతాయి. అంటే మీకు ఎప్పటికప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఆగింది అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక అలాగే ఎక్కడైనా మిస్టేక్ ఉంటే వెంటనే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఈపీఎఫ్ఓ మొత్తం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది. దీనికి ప్రభుత్వ హామీతో పాటు 8.25% వడ్డీ కూడా ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమల్లో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ బ్యాంకు ఖాతాలోనైనా కూడా పెన్షన్లు పొందేందుకు వీలు కల్పిస్తూ 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అయితే అన్నారు. ఇక పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన, అంటే చాలా రకాల పెన్షన్లు కొంతమందికి అడుగుతూ ఉన్నారు కదా, అవన్నిటిని కూడా ఒకే పెన్షన్ యోజన కింద తీసుకురావాలని చూస్తున్నారు. అంటే అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలన్నింటినీ కూడా ఏకీకృతం, అంటే ఒకే విధానంగా చేయడానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి అయితే కనుక చెప్పారు. అంతేకాకుండా కార్మికులకు ఆరోగ్య సంరక్షణ పెంచే ప్రయత్నంలో భాగంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ కింద ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా త్వరలోనే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స పొందగలరని కూడా ఆయన చెప్పారు. అంటే ఈఎస్ఐ ఆసుపత్రులే కాకుండా ఆయుష్మాన్ భారత్ పథకంలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉచిత చికిత్సలు పొందగలరు. అంతేకాకుండా సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన చారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దీన్ని పరిధిలోకి అయితే తీసుకురానున్నట్లుగా ఆయన అయితే పేర్కొన్నారు. సో అన్నీ కూడా మే నుంచి, లేదా ఒకవేళ ఏదైనా ఆలస్యం అయితే జూన్ నుంచి అయినా అమల్లోకి అయితే రానున్నాయి. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.